అందమైన సముద్రపు ఒడ్డులు, ఎడతెగని తీర ప్రాంతాలు, కళ, సంస్కృతి, సంప్రదాయాలతో అలరారే చరిత్ర. ద్రవిడ సంస్కృతిని సంతరించుకుని దక్షిణ భారతదేశంగా చెప్పుకునే సదన్ ఇండియా అద్భుతమైన ప్రాచీన చరిత్ర కలిగినది. కళలు, సంప్రదాయాలు దక్షిణ భారతదేశంతో పెనవేసుకుపోయాయి. ఆలయాలు, రాజసౌధాలు ఎంతో అబ్బురపరుస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికతలో ఉచ్చస్థితికి చేరుకోవాలనుకునే వారికి దక్షిణ భారతం వరప్రసాదమనడం అతిశయోక్తి కాదు. తంజావూరు వెళ్లలేదంటే తమిళనాడు ప్రయాణం పూర్తవ్వలేనట్టే. దాన్ని తాంజూర్ అని కూడా పిలుస్తారు. బృహదేశ్వర ఆలయం ఉన్న ఈ నగరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో ఉంది. చోళుల నిర్మాణానికి ఇది ఆభరణం లాంటిది. విస్తారమైన ప్రదేశంలో నిర్మించిన ఈ ఆలయంలో పెద్ద పెద్ద మండపాలు, స్తంభాలతో కూడిన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని మిగతా ఆలయాల్లా కాకుండా 13 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తున్న ఆలయ గోపురం గంభీరంగానూ ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. శిఖరం మీద ఉన్న బంగారు కలశం 4 అడుగుల ఎత్తు, 7 అడుగుల చుట్టుకొలతతో ఉన్న రాతితో చేసిన శివలింగానికి గొడుగులా ఉంటుంది. చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఆలయం ఆలయాలకే మణిమకుటమనడం అతిశయోక్తి కాదు. ద్రవిడ నిర్మాణానికి ఉదాహరణగా చెప్పుకునే ఈ ఆలయం దక్షిణాదిలో పవిత్రమైన ఎన్నో శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి చెందిన 4 పెద్ద గోపురాలు హిందూ దేవుళ్ల విగ్రహాలతో పాటు ఉంటుంది. ఇందులో ఉన్న చోళుల కళా నైపుణ్యాన్ని కాపాడడానికి ఎందరో రాజవంశస్థులు ఎంతో కాలం పోరాడారు. ఠీవిగా నించుని ఉన్న ఈ అతి పొడవైన గోపురం హిందూ మతానికి ప్రతీకగా నిలుస్తుంది. స్థలం ఎన్నిక, ముఖ్య భావన, ఆలయ నిర్మాణం, గణిత శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, మత విధానాలను కలగలిపినట్టుగా ఉంటుంది. ఈ ఆలయం ప్రపంచపు మరో రూపంగా పేరొందింది.